టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయం తెలియకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రవేశపెట్టిన కో కన్వీనర్గా ఉన్నారు. ఒకరిద్దరి మాట విని 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్న కో కన్వీనర్గా బీరప్ప ఉన్నారు. ఆయనను కో కన్వీనర్గా తీసివేయడం వైఎస్ఆర్ పార్టీకి ఇబ్బంది అని కార్యకర్తలు అంటున్నారు. కురువ కులంలో మాకే గొడవలు సృష్టించడం సబబు కాదు అని, నిన్ను కలవకపోతే మండల కో కన్వీనర్ పోస్టును తీసివేస్తావా అని ఓలుగుంద మండల వైఎస్ఆర్సీపీ కో కన్వీనర్ కురువ బీరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఓలుగుంద మండలం వైసీపీ కో కన్వీనర్ను ప్రస్తుతం ఉన్న ఆలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి తొలగించడం కో కన్వీనర్ బీరప్ప తప్పుపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆలూరు నియోజకవర్గంలోని ప్రజలందరినీ కలుపుకుపోతామని, పార్టీలో సేవ చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చిన తరువాత కులాల్లో గొడవలు సృష్టించి కులాల్లో కుట్లాటలు పెట్టే విధంగా ఉన్న పదవులను చెప్పా పెట్టకుండా తీసివేసి పార్టీలో వ్యతిరేకత వచ్చే విధంగా ప్రవర్తించడం చాలా తప్పని, ఇలా చేస్తే పార్టీ ఆలూరు నియోజకవర్గంలో నష్టపోవాల్సి వస్తుందని ఆయన ఓలుగుంద మండలంలోని హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. గత 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నామని తెలిపారు. ఇలాంటి పరిణామంలో ఉన్న పదవులను తీసివేసి మా కులంలో మాకే గొడవలు సృష్టించే విధంగా విరూపాక్షి ప్రవర్తించడం సబబు కాదని తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకుని పార్టీ గెలిచే విధంగా ముందుకు వెళ్లాలని ఆయన ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి విరూపాక్షకు సూచించారు. కేవలం మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులనే నెపంతో పార్టీలో కార్యకర్తలను ఇలా మానసిక శోభకు గురి చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో కోయిలతోట మాజీ సర్పంచ్ వెంకటేష్, లింగారెడ్డి, చాగప్ప, మార్లమడికి చంద్ర మరియు వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. 9 న్యూస్తో రిపోర్టర్ సాయి బేష్. పేరు బీరప్ప, వలగొంద మండలం ఆలూరు తాలూకు ముట్టుకమగి గ్రామము, కర్నూలు జిల్లా. నిన్న 2024లో 2వ నెల 7వ తారీఖు నాది కో కన్వీనరు పదవి తీసినారు. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చలేదు. మనం కానీ కొంచెం మా అనుకూలము, నాది కొంచెము ఇంట్లో పరిస్థితి లేక కలిసిలేదు, విరూపాక్షాన్ని కలిసి లేదని తీసినారంటే నాకేమీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను 10 సంవత్సరం నుంచి వైఎస్ఆర్ పార్టీకే కష్టపడి ఉన్నాను. అది జగన్మోహన్ రెడ్డి అంతా డైరెక్టర్ మనము మా తాలూకులో మెయిన్ లీడర్ రావాలంటే అన్నతా పోయి కానీ కలిసి వచ్చినాము. మనము ఎట్టెట్లో కష్టంలోన ఈ పార్టీ కోసము మనం తెగించి నిలబడి ఇది చేసినాము. విరూపాక్షన్న కానీ ఏమప్పా ఎవరో చేస్తారని కొన్ని మంది చెప్పిన మాట విని ఏంటికి తీస్తారా పిల్లోడిని, నాన్న ఫోన్ చేసి కనుక్కుంటాను వస్తాడా లేదా, నన్ను ఏం తప్పు ఉంది అని నన్ను తీసినారు అని నేను విరూపాక్షన్ననే అడుగుతున్నాను. అది కాదని నేనేమన్నా ఏరేదానికి పోయినామా, లేదా పార్టీకి ఏమన్నా నష్టం చేసింది ఉందా? నాకేమి ఇన్ని సంవత్సరం నుంచి ఒక్కరితోన నేను కో కన్వీనర్ ఇట్లా దౌర్జన్యం చేసినాడు అనేది ఎక్కడన్నా ₹1 చూపిస్తే నేను తలకాయ వంచుకొని నా ఇంటికి పోతున్నాను. ఎవరెవరో ఏమేమో మాటలు చెప్పిన మాటలు విని నన్ను కో కన్వీనర్ తీసింది కారణము చెప్పేస్తుండాలని సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి పైన ఎంతో అభిమానం ఉంది మా కుటుంబంలోన. వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి 2015లోన ఆయన ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి మనము ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అట్లే వచ్చినాము. ఈ పొద్దుడికి మమ్మల్ని వైఎస్ఆర్ పార్టీలో ఉండకూడదని కొన్ని మంది విరూపాక్షాన్ని చెప్పింది నిజము అనమాట. లేకపోతే నన్ను ఏంటికి చూస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ ఇడిచిపెట్టి పోవాలనేది నాది ఏమనేది తప్పు చూపించాలని నేను కోరుతున్నాను. చూడన్నా జగన్మోహన్ రెడ్డి అన్న ఇట్లా చిన్న లీడర్ కాదు, ఒక్క ఓటు ఉన్నాను కానీ మాకు కావాల్సిన మనిషి. మనము ఈరోజు మనం కానీ మండల లెవెల్లో ఎంతెంత కష్టపడి మీరు ఏడంటే ఏడ దీక్ష అంటే కర్నూలులో దీక్ష అంటే దీక్ష వచ్చినాము, యువ బేరీ మీటింగ్ ఆడ వచ్చినాము. నీకు ఏడ మన గుంటూరులో మీటింగ్ పెడితే గుంటూరులో మీటింగ్కి వచ్చినాము. సొంతం ఖర్చుతోనే నన్ను తిరగాడండి. 10 సంవత్సరం నుంచి మా జీపుల ఖర్చు, మా ఖర్చు, మా ఊర్లో ఎవరిని, మా మామూల్ని, మా అన్నోళ్ళని, మా తమ్ముడోళ్ళని, మా ప్రజల్ని, మా గురువులు అంటే ఒకటి మా అన్యాయం చేయకూడదు అనేదే మా కుటుంబం, మా తాపత్రము. ఇప్పటికీ నాకు చేసలేదు. అది నీకు ఆలోచించి ఏంటికి చేసింది ఈ మాట. నువ్వు మినిస్టర్ మనిషి అంటే ఎట్లా మినిస్టర్ మనిషి? నేనేం పార్టీ మారినానా?
లేదు ఏమన్నా పార్టీలో ఆయన ఏరే పార్టీలో పోయినాక ఏమన్నా మినిస్టర్ అంటే పోయినానా నన్ను అనేది కొంచెం జగన్మోహన్ రెడ్డి సార్ ఆలోచించాలి. ఇట్లే చేసుకుంటే పోతే చాలా మా దాంట్లోన ఏరే రెండు వర్గాలు చేస్తే చాలా ఇబ్బంది అయ్యేది, పార్టీకి నష్టం అవుతుంది.